ప్లాస్టిక్ మధ్యాహ్నం మా పిల్లలు చేశాను. శ్రీ శ్రీ సింహాద్రప్పన్న కోదండ రామాలయంలో గత 73 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇది 74వ సంవత్సరం. ఈ సంవత్సరం నుంచి 5,000 మందికి అన్న సమారాధన ఏర్పాట్లు చేశారు. భక్తులు కూడా చాలా విరివిగా వచ్చి అన్న ప్రసాదాలు స్వీకరించడం మనం చూస్తున్నాం. ఈ దేవాలయంలో అన్న ప్రసాదానికి ప్రసిద్ధి చెందిందని చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో అన్న సమాధానం జరుగుతున్నా వాటన్నిటినీ కాదని కాదు కానీ కంపల్సరీ సింహాద్రప్పన్న దేవస్థానం నందు ప్రసాదం స్వీకరించాలని ఒక తపనతో భక్తులందరూ వేలాదిగా తరలి వస్తూ ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ దేవాలయం గత 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది. దీన్ని పునర్నిర్మించాలని పెద్దలు నిర్ణయించారు. భక్తుల సహకారంతో దాదాపుగా 1,20,00,000 రూపాయలతో గుడిని ఆధునీకరించడం జరిగింది. అలాగే ప్రతి భక్తులు కూడా లక్షలాది రూపాయలు చందాలుగా ఇచ్చి ఈ గుడి పునర్నిర్మాణంలో భాగం పంచుకున్నారు. అలాగే ఈ అన్న సమారాధనకు కూడా భక్తులందరూ తమ సహాయ సహకారాలు అందించారు. వారందరికీ మా దేవాలయం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కోదండరామ ఆలయంలో ఈరోజు జరిగే అఖండ అన్న సమారాధనకు ఆలయ కమిటీ యాక్షన్ తీసుకొని దీన్ని ప్రతిభ గురించి గుర్తించాలని వేలాది మందికి 500,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భోజనాల్లోనే తీర్థప్రదేశాల భక్తులు అందరూ ఇచ్చేసి తీర్థప్రదేశం స్వీకరించి అందరూ బాగున్నాయని అందరూ అంటున్నారు. మాకు దేవాలయం ఇది. ఈ దేవాలయం గురించి సింహద్రప్పన్న అందరూ అలాగే వెల్లింగ్ షాపుల యూనియన్ కూడా దీన్ని తీసుకొని శ్రద్ధగానే అందరూ దీనికి ఒక కమిటీగా ఏర్పాటు అయ్యి ఈ అఖండ అన్న సమారాధన నిర్ణయించడం జరిగింది ఈ రోజుని. అలాగే ఉండి భవిష్యత్తులో ఇంకా చేయాలని ఏదైనా భక్తులు సహాయ సహకారాలు ఉంటే అందించాలని కోరుచుకుంటూ ప్రార్థిస్తున్నాం. 4 సంవత్సరాలుగా శ్రీరామ సీతారామచంద్ర ప్రభు వారి కళ్యాణం జరిపించుకుంటూ ప్రపంచం, ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ ఊరు సుభిక్షంగా ఉండాలని రామచంద్ర ప్రభు వారిని తెలుసుకుంటూ ప్రజల సహకారంతో ఈ అన్న సమారాధన చేసి మేము తరించి ఆ స్వామివారికి సేవ చేసుకుంటున్నాం. కోదండరామ ఆలయం భీమవరం శంకరభద్ర గారి ఎదురు వేయించేస్తున్న సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు అఖండ అన్న సమారాధనకు సుమారు 4,000 మంది వరకు కూడా అన్న సమారాధన కార్యక్రమం పూర్తిగా భక్తుల సహకారంతో జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం 34వ సంవత్సరం దిగ్విజయంగా జయప్రదం చేసినందుకు భక్తులకు, ఆలయ కమిటీ వారికి, ముఖ్యంగా మాకు సహాయ సహకారాలు అందించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున మా సింహాద్రప్పన్న కోదండరామ భగవన్నామ సింహాద్రప్పన్న కోదండరామాలయం ఆలయ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కోదండరామాలయం భీమవరం శంకరభద్ర గారి ఇది ఏం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తి ఆలయం నిమిత్తం అన్న సమారాధన జరుగుతుంది. సుమారు 4,000 మంది దాకా దాతల సహకారంతో జరుగుతుంది. దాతలందరికీ సహకరించిన దాతలందరికీ, అలాగే ఇక్కడ భక్తులకి, మా కమిటీ వారందరికీ కూడా మా అభినందన. జై శ్రీ